ఇవాళ ఢిల్లీలో లగచర్ల బాధితులు ఫిర్యాదులు చేయబోతున్నారు. ఎన్హెచ్ఆర్సీని సంప్రదించబోతున్నారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయనున్నారు బాధితులంతా. ఇవాళ మరొకసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు కేటీఆర్. ఎస్సీ ఎస్టీ కమిషన్లతో పాటు ఎన్హెచ్ఆర్సీ మహిళా కమిషన్ ని కలవనున్నారు కేటీఆర్. లగచర్ల పోరు ఢిల్లీకి చేరింది. బాధితులు ఫిర్యాదుల పర్వానికి తెరతీశారు. ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు తమ ఆవేదన వినిపించబోతున్నారు బాధితులు. ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణను స్పీడప్ చేసింది. ఆదివారం మరో నలుగురిని రిమాండ్ కు పంపించారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక ఇప్పటికే కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీని కలిసిన అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వివరాలు సేకరించారు. లగచర్ల లడాయిలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇలా ఉంటే లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి రెడీ అయ్యారు. ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి రేవంత్ ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. లగచర్ల గిరిజన కుటుంబాల వెంట బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. గిరిజన కుటుంబాలతో సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఇక లగచర్ల బాధితుల కుటుంబాలు ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిశారు. తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారంటూ పోలీసులపై ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ సభ్యుల అరెస్టులు, దాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను కమిషన్ కు వివరించారు. ఇక ఈ ఇష్యూ గిరిజన సెంటిమెంట్ టచ్ చేయడంతో లగచర్ల ఎపిసోడ్ సగా ప్రజా సంఘాలను కూడా తాకింది. బాధితులకు అండగా నిలిచిన ప్రజా సంఘాల నేతలు ఫార్మా కంపెనీ ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.